ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అబ్రహాము యొక్క ఆశీర్వాదం ఎలాంటిది అనే మాటలు కొంచెం క్లుప్తంగా ధ్యానం చేద్దాం. ఆదికాండము 24వ అధ్యాయం 27వ వచనం. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. హల్లెలూయా. ఎలియాజరు, అబ్రహాము యొక్క ఇంటి పెద్దదాసుడైన ఎలియాజరు ఈ మాటలు చెప్తున్నాడు. అబ్రహాము గురించి స్తుతిస్తున్నాడు దేవుణ్ణి. ఏమనంటే, నా యజమానునికి దేవుడు తన కృపను తన యొక్క సత్యమును చూపించుట మానలేదు. ఒక్కొక్క విషయంలో దేవుడు అబ్రహాము కృప చూపుతూ వచ్చాడు. ఈ విషయంలో కూడా కృప చూపుతాడా అంటే ఈ విషయంలో కూడా కృప చూపాడు. మరొక విషయంలో కృప చూపుతాడా అంటే మరొక విషయంలో కూడా. అలాగా అబ్రహాము ఏం పొందుతున్నాడంటే దేవుని యొక్క కృపను పొందుతున్నాడు. అది ఎలాంటి కృప అంటే మానని కృప. హల్లెలూయా. గలతీలకు రాసిన పత్రికలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఎందుకు శాపగ్రస్తుడయ్యాడంటే, అబ్రహాము పొందిన ఆశీర్వచనము అన్యజనులు కూడా పొందాలి. యేసుక్రీస్తు యొక్క శిలువ బలియాగం ద్వారా అబ్రహాం పొందిన ఆశీర్వచనము అన్యజనులకు కూడా కలగాలి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఏంటి ఆ ఆశీర్వచనం? అబ్రహాం యొక్క ఆశీర్వచనం అంటే పరిశుద్ధాత్మ అనే ఆశీర్వాదం. పరిశుద్ధాత్మ ద్వారా వచ్చినటువంటి కృప. కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడుతుంది, కృపకు మూలమగు ఆత్మ. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే కృపకు మూలము. కాబట్టి అబ్రహాము పొందినటువంటి ఆ కృప అన్యజనులకు కూడా కలగాలి. ఈ కృప ఎలాంటిదంటే, కొద్దిసేపు నీకు సహాయం చేసి కొంచెం సేపు నీకు తోడుగా ఉండి తర్వాత నిన్ను విడిచిపెట్టి వెళ్ళేది కాదు. అబ్రహాము పొందినటువంటి కృప అది ఎలాంటిదంటే మానని కృప. హల్లెలూయా. అదే మాటను ఎలియాజరు మాట్లాడుతున్నాడు. దేవుడు నా యజమానునికి కృప చూపించుట మానలేదు. హల్లెలూయా. ఇస్సాకు యొక్క వివాహ విషయంలో చాలా దూరం ప్రయాణం చేసి అసలు ఈ పని సఫలమవుతుందో లేదో అంత దూరం వెళ్ళి పెండ్లి కుమార్తెను తీసుకురావాలంటే ఆ ఇంటి వారు ఒప్పుకుంటారో లేదో, ఆ యొక్క కుమార్తె ఒప్పుకుంటుందో లేదో, చాలా సవాలుతో కూడినటువంటి కార్యాన్ని చేయడానికి ఎలియాజరు వెళ్ళినప్పుడు చాలా సులువుగా ఆ పని జరిగిపోతుంది అన్నమాట. అప్పుడు అంటున్నాడు, దేవుడు నా యజమానికి కృప చూపుట సత్యమును చూపుట మానలేదు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా ఒక విషయంలో కృప చూపి ఇక కృప అయిపోయిందనే దేవుడు కాదు. మరొక సమస్య వస్తే దానికి ఏం చేయాలి అని నువ్వు తడుముకోనక్కర్లేదు. మరలా ఏమవుతుందంటే ఆ కృప మరలా నూతనమైన కృపగా నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన కృప చూపుట మానడు. నువ్వు రక్షింపబడిన వ్యక్తివైతే, పరిశుద్ధాత్మను నువ్వు పొందుకున్నట్లయితే, యేసు ప్రభు యొక్క శిలువ రక్తంలో నువ్వు కడగబడిన వ్యక్తివైతే, నీ ఎడల దేవుడు చూపే కృప ఎలాంటిదంటే నిత్యము ఉండేటువంటి కృప, నిరంతరం ఉండేటువంటి కృప. యోహాను సువార్త 1:16 ఈ మాట రాయబడింది, ఆయన పరిపూర్ణతలో నుండి మనందరము కృప వెంబడి కృపను పొందితిమి. హల్లెలూయా. కృప వెంబడి కృప. కాబట్టి డౌట్ అవసరం లేదు. ఇవాళ సహాయం చేసిన దేవుడు మరలా రేపు సమస్య వస్తే రేపు చేస్తాడా అంటే ఖచ్చితంగా చేస్తాడు. ఎల్లుండి కృప చూపుతాడా అంటే ఖచ్చితంగా చూపిస్తాడు. ఒక ఆమె అంటుంది, ప్రార్థన చేసుకోమ్మా, దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు, నీకు బలం ఇస్తాడంటే, ఆ దేవుడు ఎంతమందికని సహాయం చేస్తాడు, ఎన్నిసార్లు అని సహాయం చేస్తాడంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. అది ఆ కృప ఎలాంటిదంటే నిత్యము ఉండేటువంటి కృప. ఎంతమందికని చేస్తాడు, ఎన్నిసార్లు అని చేస్తాడంటే ఎన్నిసార్లైనా నీ జీవిత కాలం అంతా ఈ కృప నిన్ను వెంబడిస్తుంది. హల్లెలూయా. ఆయన పరిపూర్ణతలో నుండి మనందరము కృప వెంబడి కృప పొందుతుంది. ఒక కృప చూపించిన తర్వాత వెంటనే మరొక కృప, మరొక సహాయం అవసరమైతే మరలా కృప వెంబడి కృప. అంటే నీ యొక్క లైఫ్లో ఎప్పుడు కూడా కృపను గురించి చింతించాల్సిన అవసరం లేదు. అమ్మో ఈ కృప దూరం అవుతుందేమో, అయిపోతుందేమో అనేది లేదు. హల్లెలూయా. ఈ యొక్క కృప ఎప్పుడు కూడా నీ కొరకు ఇంకా దేవుని వాక్యం సెలవిస్తుంది, నూతనంగా నీకు కనబడుతూ ఉంటుంది, నూతనంగా నీ జీవితంలోకి వస్తూ ఉంటుంది.
అనుదినము ఆయనకు నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క కృప నిన్ను వెంటాడుతూ ఉంటుంది. కృపాక్షేమములు నా జీవితకాలం అంతా నన్ను వెంటాడుతాయని దావీదు అంటాడు. హల్లెలూయా. అందుకే దావీదు తన కీర్తనలన్నింటిలో రాస్తాడు, ఆయన కృప నిత్యముండును, ఆయన కృప నిరంతరముండును, దావీదునకు అతని సంతానమునకు శాశ్వతమైన కృపను దేవుడు చూపి ఉన్నాడని. దావీదు దేవుని కృపను క్షణక్షణం కూడా అనుభవించిన వ్యక్తి. ఎన్ని పరిస్థితులు వచ్చినా ప్రతి పరిస్థితిలో కూడా దేవుని కృపను అనుభవించాడు దావీదు. అందుకే ఎప్పుడు కూడా రాస్తాడు, ప్రతి కీర్తనలో కూడా దేవుని కృపను గురించి వర్ణిస్తాడు. ఆయన కృప నిత్యముండును, శాశ్వతమైన కృపను దేవుడు నీకు అనుగ్రహించాడు యేసు ప్రభు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా. కాబట్టి చింతించాల్సిన అవసరం లేదు. మరి దేవుడు మరి సహాయం ఆగిపోతుందేమో, కృప ఆగిపోతుందేమో అనే చింత లేదు. అది అబ్రహాము యొక్క ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదంలోనికి నీవు అడుగుపెట్టావు యేసు ప్రభు ద్వారా. కాబట్టి నీ జీవిత కాలం అంతా కూడా ఈ కృప నిన్ను వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ప్రతిదినం కూడా నూతనంగా ఈ కృపను పొందుకుంటూ మరి దావీదు వలె, అబ్రహాము వలె, మరి మనం భక్తుల వలె ఒక సక్సెస్ఫుల్ లైఫ్ ఈ యొక్క మరి భూమి మీద జీవించడానికి దేవుని యొక్క కృప మనకు అందుబాటులోకి తెచ్చాడు యేసు ప్రభువారు. అందుని బట్టి దేవుని స్తుతిద్దాం. ఈ యొక్క విషయాన్ని మనసులో పెట్టుకొని మరి ప్రతి దినము కూడా మనము సంతోషించి ఆనందించవలసిన మనం ఈ మాటలు ప్రభు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. శ్రేష్టమైన ఈ మాటలను బట్టి స్తోత్రాలు. అయ్యా, అనుదినము కూడా మాకు కృపనిస్తున్నందుకు వందనాలు. ప్రతి సమస్యలో మాకు కృపనిస్తున్నందుకు వందనాలు. ఈ కృప మారనిది, ఈ కృప మాననిది, ఈ కృప తరిగిపోనిది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కృపనైనా తండ్రి ప్రభువా, ఈ కృప నైనా మరి మా జీవిత కాలమంతా మమ్మల్ని వెంటాడేది ప్రభువా. హల్లెలూయా. కృపా క్షేమములు మమ్మల్ని వెంటాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ, పరిశుద్ధాత్మదేవ మీకు వేలకులది వందనాలు, స్తోత్రాలు. యేసయ్య నీ నామాన్ని స్తుతిస్తున్నాం ప్రభువా. నీ సిలువ బలియాగాన్ని బట్టి, మా ఏళ్ళ మీరు చూపిన ప్రేమను బట్టి, కృపను బట్టి, సత్యమును బట్టి స్తుతిస్తూ, నాయన ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఈ వాక్యం నెరవేర్చబడునుగా కానీ ప్రార్థిస్తూ మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.